కొత్త పంతులు తొక్కుతున్న సాంకేతికత వల్ల జరుగుతున్న మేలు ఎంత ఉందో అంతే చేటు ఉంటుంది. ముఖ్యంగా ఏఐ టూల్స్ ద్వారా వచ్చి పడుతున్న డేటా సునామీ విద్యార్థుల ఆలోచన శక్తిని మింగేస్తోంది. ఇవేవి తన మేధోశక్తికి అడ్డుకట్టలు కావని నిరూపిస్తోంది ఓ బాలిక. మదిలో మెదులుతూ వస్తున్న ఆలోచనలకు చిన్న ప్రాయంలోనే పుస్తక రూపం ఇచ్చింది. ఆ 8వ తరగతి విద్యార్థిని రాసిన ఆ పుస్తకం ఏంటి, బాల్యంలోనే ఓ పుస్తకం రాసేంతలా ఆమెను ప్రేరేపించిన విషయాలేంటో తెలుసుకుందాం. పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ అమ్మాయి పేరు ప్రతిభ. పేరుకు తగ్గట్లుగానే చిన్ననాటి నుంచే పుస్తక రచనలో ప్రతిభ చూపుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 8వ తరగతి చదువుతోంది. ప్రతిభకు చిన్న ప్రాయంలోనే కథలు రాయటం పట్ల ఆసక్తి ఏర్పడింది. బాలిక నాయనమ్మ, తల్లి కూడా కథలు రాయటంలో సిద్ధహస్తులు కావడంతో సహజంగానే ఆ ప్రభావం ప్రతిభపై పడింది. కుమార్తె ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఆలోచనలకు అక్షర రూపమిస్తూ బి మిస్టీరియస్ అని పుస్తకం రాసింది. కథ, కథనాలు ఉత్కంఠభరితంగా ఉండటంతో చదివిన వారు, విన్నవారి నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతిభ రాసిన ఈ రచనలకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు పుస్తకాన్ని ప్రచురించారు. బుక్ ఎందుకు రాసానంటే పిల్లల్లో థ్రిల్లర్ స్టోరీస్ తీసుకురావడానికి రాసాను. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ రేచల్ ఇంకా యానా, వీళ్ళిద్దరూ ఫారెస్ట్కి వెళ్ళి అందులో నెక్స్ట్ స్టెప్ ఏంటో డిస్కవర్ చేస్తారు. ఆ ఫారెస్ట్ ఒకరిని కిడ్నాప్ చేస్తుంది. అలా అలా స్టోరీ అంతా వస్తుంది. ఇప్పటికైతే నా ఇంట్రెస్ట్ రైటింగ్ ఇంకా స్టోరీ టెల్లింగ్. ఫ్యూచర్లో ఇంకొక బుక్ రాస్తాను. ఇది బి మిస్టీరియస్ పార్ట్ 2 అవ్వచ్చు, లేకపోతే వేరే బుక్ కూడా అవ్వచ్చు. నాకు స్పెల్ బి స్టేట్ 2nd వచ్చింది. నేషనల్ లెవెల్కి నేను సెలెక్ట్ అయ్యాను ఈ ఇయర్. రైటింగ్ కోర్స్ కూడా చేశాను. సో దాన్ని బట్టి అదంతా నేర్చుకొని, స్పెల్లింగ్స్ నేర్చుకొని, గ్రామర్ నేర్చుకొని ఈ బుక్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్న తరుణంలో వారి కోసం ప్రతిభ రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని స్కూల్ యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు. అమెజాన్లోనూ ఈ పుస్తకం అందుబాటులో ఉందని తెలిపారు. యూజువల్గా తను బుక్ రాయాలని స్టార్ట్ చేయలేదు, క్యాజువల్ ఒక స్టోరీ లాగా స్టార్ట్ చేసింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా ఫోన్స్ అండ్ టీవీస్కి అడిక్ట్ అయి ఉన్నారు. ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లల్లో న్యాచురల్గా ఎక్స్ప్రెస్ చేసే క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. సో ప్రతిభ కొంచెం పిల్లల్లో ఇన్స్పైర్ చేద్దాము, మళ్ళీ క్లాస్ బుక్స్ కాకుండా వేరే జనరల్ అదర్ బుక్స్ని చదవడంలో పిల్లల్ని కూడా ఇన్స్పైర్ చేద్దాము. అట్లానే రైటింగ్ కూడా సొంతగా ఓన్గా అంటే క్లాస్ అసైన్మెంట్స్ కాకుండా విడిగా జనరల్గా వాళ్ళకి వచ్చిన ఆలోచనల్ని ఒక వర్డ్స్ రూపంలో అట్లీస్ట్ బుక్ రాయలేకపోయినా అందరూ కూడా కనీసం బ్లాగ్స్లో ఇట్లా రాయొచ్చు. సో అట్లాంటి రైటింగ్ కూడా పిల్లలు డెవలప్ చేద్దాం, ఒక ఇన్స్పైర్ చేద్దాం అనే ఆలోచనతోటి ఈ బుక్ తీసుకొచ్చింది. ప్రతిభకు చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు స్కూల్లో ఏదన్నా సిచ్యువేషన్ కానీ అదేమన్నా జరిగితే ఇంటికి వచ్చి దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు అనమాట. అంటే ఒక 1 minute చెప్పాల్సింది మనల్ని కూర్చోబెట్టి ఒక 10 minutes అంటే అది ఎక్కడి నుంచి జరిగింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు నేను సార్ అనుకున్నాం ప్రతిభకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని. ఒక టైంలో తనకి అనిపించింది అనమాట, నేను ఎందుకు బుక్ రాయకూడదు అని చెప్పి స్టార్ట్ చేసింది. కానీ ఆ టైంలో కూడా మేమందరం బాగా సపోర్ట్ చేసాము. తనకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుని తన స్కూల్, ఎగ్జామ్స్, స్టడీస్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని ఈ బుక్ రాయడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆలోచన శక్తికి పదును పెట్టేందుకు టెక్నాలజీని వాడుకోవాలి, కానీ దానిపైనే ఆధారపడటం సరికాదని ప్రతిభ నిరూపిస్తోంది.